రైతు భరోసా, రైతులకు రబీ సీజన్ ధాన్యం డబ్బులు, తల్లికి వందనం, నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు, ఉచిత సిలిండర్లు, మహిళలకు 1500, ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తేదీ, సమయం చెప్పే దమ్ము టీడీపీకి ఉందా అని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెర్ల మాట్లాడుతూ, రైతులకు రబీ సీజన్లో ధాన్యం డబ్బులు, నియోజకవర్గంలో 45 కోట్ల రూపాయల పైనే బకాయిలు ఉన్నాయని, 3 నెలలు గడిచినా వారికి డబ్బులు వేయలేదని, ఎన్నికల పేరుతో ఆపిన బిల్లులను ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల పైనే అయినా ఇంకా వేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇసుక ఉచితం అంటూ సామాన్యులకు అందుబాటులో ఇసుక ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటైతే, కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నాయకుల తీరు దోపిడీకి పరాకాష్ఠగా ఉందని అన్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే స్థానికులకు న్యాయం జరిగేలా మేమే స్టాక్ రీచ్లకు వెళ్లి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ముందు వచ్చిన వాహనాలకు ముందు ఇసుక ఇచ్చి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా ముఖ్యంగా రైతు సోదరులు, అదేవిధంగా ఉన్నట్లు ప్రజానీకం అంతా కూడా మరి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దానికి మరి స్కూళ్ళు తెరిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఒక జీవో ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ఇస్తే మేము సంతోషిస్తాం. కానీ మళ్ళీ అందులో కోతలు పెట్టి తల్లిని మోసం చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు. అలాగే రెండోది, ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఏదైతే రైతులు ముఖ్యంగా 3 నెలలు అయిపోయి కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా వెలువెల్లాడుతున్నారు. ఒకవైపున పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బుని వారికి జమ చేయలేదు కదా, మరి ఏదైతే వారు పెట్టుబడి పెట్టడానికి రైతు భరోసా ఇవ్వలేదు కదా, వారు పండించిన పంటకి మరి డబ్బు కూడా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఇంకా మరి కొత్తపేట మండలం అయితే 50%, అలాగే ఆత్రేయపురం మండలంలో 70%, అలాగే ఉన్నటువంటి రావులపాలెం మండలంలో 50%, ఒక ఆలమూరు మండలంలో మాత్రం ఇంకా 8% డబ్బు ఇంకా రైతులకు చేరాలని పరిస్థితుంది. ముఖ్యంగా సుమారు 49 కోట్ల రూపాయలు ఇంకా ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే పండించిన పంటకి మరి డబ్బు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మరి ఎప్పటివరకు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే జమ చేయాలని కోరుతున్నాం. అలాగే అమ్మఒడి విషయంలో మీరు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా డే టు టైం చెప్పేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్తా ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజలను మోసపీరిత హామీలతో మోసం చేశారో మేమంటూ ఉన్నాం, అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం అనుకుంటే ఆయన ఇమ్మీడియట్గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ టైముతో ఇస్తారో ప్రజలకు చెప్పాలని బాధ్యత ఉందని మేము కోరుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే తప్పులు చేస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి, దాని మీద మీరు చర్యలు తీసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ప్రజలకు జవాబుదారీగా ఎవరికి ఎప్పుడు డబ్బులు వేస్తారో మరి ఒక డే టు టైము క్యాలెండర్ చెప్పి చేశారు. అలాగే ఏదైతే మరి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్నారో దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారో చెప్తే చాలామంది దాని గురించి కూడా ఉద్యోగాలు మానేసి మరి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఒక అంశం. ఇవన్నీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు డే టు టైం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాటనే ముందు మీరు ఒకటంటే మిమ్మల్ని 3 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఆ 3 ఏళ్లలో మీరు ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు, అలాగే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తున్నారో దాని మీద మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలి తప్ప తెల్లవారులు వేస్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో లేదా ఉన్నటువంటి నాయకులు కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయడం మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెట్టిందని మేము భావిస్తున్నాం. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి, వారికి ధాన్యం డబ్బు జమ చేసేటువంటి శక్తి లేనటువంటి ప్రభుత్వం, దాని మీద దృష్టి పెట్టలేనటువంటి ప్రభుత్వం, సంక్షేమ కార్యక్రమాలు అందించలేనటువంటి ఈ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ క్యారెక్టర్ అసాసినేషన్ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి ఎలా లబ్ధి రాకుండా మరిన్నిసార్లు మన ఎన్నికల మోసం చేస్తారు, మళ్ళీ వారిని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా దాని మీద మరి వారు ప్రతిస్పందించాలని కోరుతున్నాం. ఒకటి. రెండోది, కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు, భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.
సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అన్నట్టు మాట చెప్పారు. మరి ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు. ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుకని అడ్డంగా దోచుకు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో మరి సెల్ఫీలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే సత్యేంద్రరావు గారు మరి ఇవాళ వచ్చి సెల్ఫీలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఎందుకంటే మరి ఉదాహరణకి తెలియజేస్తే ఏదైతే మల్లాయితోటి దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్లో ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. మరి ఏదైతే లారీలకి మరి ఉన్నటువంటి 300 రూపాయలు లోకల్ లారీలకి బయట వాటికి 500 రూపాయలు మరి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిని కొంతమంది బ్రోకర్లు అక్కడ పెట్టి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. రెండోది ఏదైతే పూరేటి వారి చెరువు దగ్గర మరి ఇంకొక స్టాక్ పాయింట్ ఉంది. ఆ స్టాక్ పాయింట్లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకి మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఈ సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి 10,000 రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డులోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. మరి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి ఓదరగొట్టి ఏదైతే ఆ రోజు మరి యొక్క వరద సమయాల్లోని ఈరోజు ఇసుక అందుబాటులో సంస్థల ద్వారా పెడితే దాన్ని కూడా మా మీద వక్రీకరించి మాట్లాడిన మీరు ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్యులు మరి పూరేటి వారి చెరువు దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ యార్డ్ పాయింట్ దగ్గరికి ఎందుకు మీరు రానివ్వట్లేదు? ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారిని అందరూ మీరు ఇసుక పట్టుకెళ్లకుండా వెలివేశారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డిఎల్సి కమిటీలో మరి చాలా చక్కటి నిర్ణయాలు వారు తీసుకున్నారు. ఎవరైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు వచ్చినా దాన్ని లోపలే పంపించి 245 రూపాయల టన్నుకి వసూలు చేసి మరి వారికి ఇసుక మేము ఇస్తామనేటువంటి మాట మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. మరి జిల్లా కలెక్టర్ గారే గైడ్లైన్ల రకంగా పెట్టినప్పుడు ఈ రోజున మరి 300-500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నటువంటి వారు దానికి రసీదు ఇస్తారా అని అడుగుతున్నాం. మళ్ళీ ఉన్నటువంటి శాండ్ రీచ్లో మీరు 300-500 రూపాయలు ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ల దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నా. రెండో పాయింట్ ఏదైతే రావులపాడు మరి పూరేటి వారి చెరువు దగ్గర ఉన్నటువంటి స్టాక్ని కేవలం అది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళని అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు కూడా కొత్తపేట నియోజకవర్గంలో ఎవరు కూడా దాని దరిదాపులకు రావడానికి వీల్లేదని మొత్తం కూడా మార్కెట్ బల్డ్ అంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం ఇసుకను తరలించే కార్యక్రమం అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం. ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట 10,000 రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ 1లో నేను 139 బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్ అంతా ఆవరించుంటే దానికి కేవలం నేను 55 బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా 4-5 బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవడం విఫలమవుతున్నారో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నేషనల్ హైవే మీద బండ్లు ఆపకూడదు అట్లానే నేషనల్ హైవే మీద ఆపుతున్నారు. లోపల కొన్ని బళ్ళు మాత్రం పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యవర్తులో లేదా వెనుకున్నటువంటి నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్గా మరి ఈ బండికి 10,000 రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి కింద ఉన్నటువంటి వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. ఆన్లైన్లో పంపించిన లిస్టులకి అక్కడ విఆర్ఓలు మరి సంతకాలు పెట్టించిన లిస్టులకి కూడా 950 టన్నులు ఇప్పటికీ మరి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. మరి ఇంత దారుణంగా ఏదైతే మరి మేము కూడా సరే మొన్న ఎన్నికలు జరిగాయి అనాథరైడ్ గారిని కొంత లిఫ్ట్ చేస్తానని మాట్లాడుకున్నా మరి ఇది వెచ్చలవిడిగాయి. ముఖ్యంగా ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో సామాన్యులకి మరి ఇసుక అందుబాటు కాకుండా వాళ్ళని ఎవరిని రానివ్వకుండా మరి కేవలం పెత్తందారులు కొంతమందికి మాత్రమే ఇచ్చే విధంగా అది కూడా బయట విశాఖపట్నం మళ్ళీ అదేవిధంగా విజయవాడ అమరావతికి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం తరలిస్తున్నామని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులని అడిగితే అటువంటి ఆర్డర్స్ ఏమీ లేవని చెప్పారు. లేనప్పుడు మీరు ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు? కొత్తపేటలో ఉన్నటువంటి సామాన్యులు ఇసుకను పట్టుకెళ్ళడానికి వారి దగ్గర అదనంగా 10,000 రూపాయలు లారీకి వచ్చి మీరు చేస్తున్న కలెక్షన్ ఏంటో మరి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఒకవేళ మరి వారు కూడా ఇవన్నీ చేయడంలో విఫలమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల వెనకాల ఉంటాం. ఏదైతే సామాన్యులకు అవసరమైన ఇసుక విషయంలో అవసరమైతే టీములుగా ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీం చేసి తప్పనిసరిగా ఎక్కడైనటువంటి లంచాలు వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఇమీడియట్గా దీని మీద అధికారులకు కూడా మరి సంబంధిత అధికారులకు కూడా మెసేజ్లు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. వారు కూడా తక్షణమే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం కొంతమంది బ్రోకర్లను పెట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే లోపల పంపించే విధానాన్ని ఆపి లోకల్గా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎవరు వచ్చినా ఉన్నటువంటి కలెక్టర్ గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప కొంతమంది నువ్వు వైఎస్ఆర్సీపీకి చేసావు లేదా నీకు సామాన్యుడు నీకు ఇసుకేమో కేవలం కొన్ని పార్టీలు చేసిన వాళ్ళకే ఇక్కడ ఇసుక ఇస్తామనే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరుంది. మరి సెల్ఫీలు తీసుకున్న నాయకులు ఇప్పుడు వచ్చి 10,000 రూపాయలు పక్కన పెట్టుకుని లారీ పక్కన నుండి కూడా మరి మీరు సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుంది. నీతులు చెప్పడం కాదు. ఇవాళ దాన్ని మీరు ఇమీడియట్గా కరెక్ట్ చేయండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీములను ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా మేము కూడా అందులో కొంత టైం స్పెండ్ చేస్తాం. కొత్తపేట నియోజకవర్గం సామాన్యులందరికీ కావాల్సినటువంటి ఇసుకని వారు చేయకపోతే మేము దగ్గరుండి వచ్చిన ప్రతిరాన్ని కలెక్టర్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి ఇప్పించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.